హలో. ఇంట్లో ఇడ్లీ ఒకటే ఉంది, అందులోకి ఏమీ టేస్టీగా చట్నీ ఏమి లేకుండా మనకు చేయడానికి బద్ధకంగా ఉంటే నేను చెప్పినట్టు ఇలా రెసిపీ ట్రై చేయండి. ఇడ్లీతో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా. స్టవ్ పెట్టుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని ఒక్క 5 మినిట్స్ కూడా కాదు, ఒక్కసారి కలుపుకోండి. ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమోటా వేసుకొని బాగా కలపనివ్వండి. మగ్గలిస్తే బాగుంటుంది. ఇందులో కొంచెం పల్లి పిండి కూడా వేసుకోవచ్చు, వేరుశనగ పప్పు ఉండండి, కానీ దూండి పెండు, అందుకే నేను వేయచ్చు. అదే ఇక్కడ చిటపటమంటే బాగా కదులుతుంది. ఒక 5 మినిట్స్ కలిపితే కొంచెం మగ్గుతాయి. ఇందులో కొంచెం లైట్గా పప్పు అండ్ టేస్ట్ సరిపడా ఉప్పు అండ్ కొంచెం సాంబార్ మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా పిల్లలకి నచ్చింది కదా, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. మనది ఇది కొంచెం బాయిలింగ్ వచ్చింది. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ఇడ్లీ ఫ్రై రెడీ. ఇది టేస్ట్కి వచ్చేసి సాంబార్ ఇడ్లీలా ఉంటుంది, ఎందుకంటే సాంబార్ పౌడర్ వేసాను. ఓకే చూడండి, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉంది. చెప్పు, వేడిగా ఉంటుంది చూడు. ఎలా ఉంది టేస్ట్? సూపర్. నీకు ఏ ఫ్లేవర్ తెలుస్తుంది? సాంబార్. చూసారా, 5 మినిట్స్లో మనకి సాంబార్ ఇడ్లీ రెడీ. ఎప్పుడన్నా ఇడ్లీ ఉంటే ఉత్తి ఇడ్లీ ఏం తింటాం, ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేసి తిన్నాం. ఇడ్లీ ఫ్రై.